హాయ్ ఫ్రెండ్స్, ఇది ఫైర్ బోల్ట్ కమాండో వాచ్ అండ్ దిస్ వన్ ఈజ్ కోబ్రా వర్షన్. సో పెద్ద డిఫరెన్స్ ఏం కనపడదు మనకి. సైజ్లో కూడా వాచ్ సైజ్లో కూడా ఏం డిఫరెన్స్ ఏం కనపడదు. బట్ కానీ బిల్డ్ క్వాలిటీలో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట కమాండో. సో ఎందుకంటే ఇదంతా కూడా ఐరన్. ఇది నెక్స్ట్ ఇది మనకి ఫైబర్ లాగా ఇచ్చాడు, కొంచెం ఐరన్ ఇచ్చాడు, కొంచెం మనకి ఇది ఇచ్చాడు, ప్లాస్టిక్ ఇచ్చాడు. బట్ కానీ వెయిట్ చూస్తే మాత్రం ఇదే కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంది. సో ఇది వాచ్ కూడా, ఇది కూడా చూడండి కావాలంటే స్ట్రిప్ కూడా ఇది బాగుంది, ఇది కూడా బాగుంది. కాకపోతే ఈ లైన్స్ అనేవి కొంతమందికి నాకైతే నచ్చలేదు. బట్ కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం బెస్ట్, నువ్వా నేనా అన్నట్లే ఉన్నాయన్నమాట కమాండో అండ్ కోబ్రా వాచెస్ అయితే. సో డిస్ప్లే కూడా కంపేర్ చేసి చూస్తున్నప్పుడు పక్క పక్కన పెట్టి చూసినప్పుడు ఇది కొంచెం డిస్ప్లే ఎక్కువ ఉన్నట్లుంది కమాండో, కానీ సేమ్ డిస్ప్లే అనమాట. హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనపడదు. సేమ్ డిస్ప్లే క్వాలిటీ అంతా కూడా సేమే. సో ఛార్జింగ్ పోర్ట్ మాత్రం వేరేది ఇచ్చారు. సో దీనికి కోబ్రాకి అయితే ఒక ఛార్జింగ్ పిన్ సపరేట్, దీనికి పిన్ సపరేట్గా ఇచ్చారు. సో మీరు దీన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని కొంచెం క్లీన్ అంటే ఏదో వాటర్ వేసి క్లీన్ చేయమని కాదు, జస్ట్ ఊరికే లైట్గా అలా డస్ట్ పడకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే ఇలా కట్టుకున్నప్పుడు, వాచ్ చేతికి కట్టుకున్నప్పుడు మనకి ఇవి ఉంటాయి, చెమట పట్టి కొంచెం బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మామూలుగా చేసుకోవచ్చు. సో ఇది కోబ్రా వర్షన్. ఓకే, మనకి ఫేసెస్ కూడా మార్చుకోవచ్చు. యాప్లో లాగిన్ అయితే మంచిగా వస్తాయి. సో అలానే ఇది పెట్టేద్దాం. సో చూసారా క్వాలిటీ అంతా కూడా ఎలా ఉందో. సో ప్రీమియం లుక్ వస్తుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీమియం లుక్ చాలా అంటే చాలా బాగుంది. అలానే దీనికి మామూలుగా దీనికైతే బటన్స్ ఉన్నాయి దీనికి, కానీ దీనికి ఇది ఇచ్చాడు. సో ఇది కూడా బాగుంది. అలానే స్పీడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ రన్నింగ్, సైక్లింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, స్విమ్మింగ్, ఈ స్పోర్ట్స్ అన్నీ కూడా చాలా యాడ్ చేస్తూ వస్తున్నారు ప్రజెంట్ ఉన్న వాటిల్లో. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగా నచ్చింది. బట్ కానీ ఏసీలో కూర్చొని ఏసీలో ఉండే వాళ్ళకైతే బాగానే ఉంటుంది. బట్ కానీ దీనివల్ల ఏంటంటే డిసడ్వాంటేజ్ ఒక్కటే ఒకటి ఉంది. ఏంటి అంటే మామూలుగా తిరుగుతూ ఉంటాం కదా, తిరుగుతూ ఉన్నప్పుడు ఏదైనా తక్కులుక్కొని ఇలా ఊడొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదొక్కటి తప్ప మిగతా అంతా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది. వీటి 2 లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. స్మార్ట్ వాచ్ కొనే ముందు ఖచ్చితంగా మీరు కంపేర్ చేసి చూడండి. ఎందుకంటే ప్రైజింగ్ పరంగా కానీ ఛార్జింగ్ అయితే 3 days కంపల్సరీ వస్తుంది. 3 కాదు, ఫోన్కి కనెక్ట్ చేయకపోతే 3 days ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ కనెక్ట్ చేస్తే మాత్రం 2 days కంపల్సరీ వస్తుంది. 2 to 3 days కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు నేనైతే 3 days కోసారో 4 days కోసారో 5 days కోసారో పెడుతున్నా, కానీ మీకైతే బాగానే వస్తుంది. సో మనకి ఈ ఫ్యూచర్స్ అన్నీ కూడా ఇలా వస్తున్నాయి. సో దీంట్లో ఇంకా చెప్పుకోవడానికి అయితే యాప్ కనెక్ట్ చేస్తే మాత్రం చాలా చెప్పుకోవచ్చు. అండ్ లెఫ్ట్ హ్యాండ్కి కట్టుకుంటున్నామా, రైట్ హ్యాండ్కి కట్టుకుంటున్నామా, స్టాప్ వాచ్, నెక్స్ట్ కెమెరా కంట్రోల్స్ కూడా ఇక్కడ నుంచే మనం చేసుకోవచ్చు. కానీ ఫోన్కి కనెక్ట్ చేసి ఉంటే మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే లైక్ మొబైల్ ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. దానికి సపరేట్గా మాట్లాడుకుందాం. బట్ కానీ మీరు వాచ్ కొనే ముందు మాత్రం 2K 3K అనుకొని 2.5K అంటే 2500 2500 పెట్టుకొని స్మార్ట్ వాచ్ పెట్టుకున్నారు అంటే ఈజీగా మీకు ఒక 1 year ఈజీగా వాడుకోవచ్చు. అలానే ఛార్జింగ్ దేంతో పెట్టాలి అనే దానికి కూడా అడాప్టర్తోనే పెట్టండి, వేరే వాటిల్లో పెద్ద ఛార్జర్స్తో పెట్టకండి. నేను మళ్ళీ చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మీ స్మార్ట్ వాచ్ 2500 3000 పెట్టి
కొన్న స్మార్ట్ వాచ్ 6 ఇయర్స్కి 6 మంత్స్కి 4 మంత్స్కి పాడైపోయి ఛార్జింగ్ బ్యాకప్ రాక కంపెనీ మీద కంప్లైంట్స్ ఇవ్వడం ఎందుకు? మీరు ఫాస్ట్ ఛార్జింగ్తో ఛార్జింగ్ పెట్టకండి. ఈ మధ్య స్మార్ట్ వాచెస్లో కూడా అందరూ అదే చెప్తున్నారు, డోంట్ ఛార్జ్ యువర్ స్మార్ట్ వాచ్ విత్ ఫాస్ట్ ఛార్జర్స్ అని చెప్పి. సో క్లియర్గా వాళ్ళు కూడా చెప్తున్నారు. సో దిస్ ఈజ్ రవిశాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.